చిల్లీ చికెన్ చేయబోతుంది. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. హనీ చిల్లీ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్, మైదా, ఉప్పు, మిరియాల పొడి, కారం, కోడిగుడ్లు, నువ్వులు, నూనె, తేనె, టొమాటో కెచప్, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు. హనీ చిల్లీ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ నువ్వు? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ ఈ చికెన్ ముక్కలు మొత్తం వేసేస్తున్నా. నెక్స్ట్ ఒక ఎగ్ బీట్ చేస్తాం. ఒక 1 స్పూన్ మైదా వేసుకున్నాం. నువ్వు లెఫ్ట్ హ్యాండరా? అవును. అంటే నీకు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అవును. అవునా? నాకు అట్లా అనిపించట్లేదు. ఎప్పుడైనా రైట్ హ్యాండ్తో రాయడానికి ట్రై చేసావా? అవును. బాగా వచ్చిందా? మరి అంత బాగా కాదు, బట్ నార్మల్, మీడియం. రెండు ఒకసారి రాయగలవా? నాట్ రెండు ఒక్కటేసారి కాదు, బట్ ఈ చెయ్యి కొంచెం అలసిపోతే ఆ చెయ్యి వాడుకోవచ్చు. అలిసిపోతే అంటే నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు అబ్బా చేయి నొప్పి వస్తుంది అని చెప్పి మళ్ళీ ఇట్లా అవును. గ్రేట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి? నెక్స్ట్ కొంచెం నేను పెప్పర్ తీసుకుంటా, దెన్ కొంచెం సాల్ట్ వేసుకుంటా, కొంచెం మిర్చి పౌడర్, మిక్స్. సో ఇది మిక్స్ అయిపోయింది. ఎస్. సో నేను ఏమైనా హెల్ప్ చేయనా? ఇప్పుడు ఆయిల్ ఫ్రైయింగ్కి ఒక స్టవ్లో ప్యాన్ పెట్టాలి. ఆయిల్ని ఫ్రై చేస్తారా మీ ఊర్లో? చికెన్ ఫ్రై చేయడానికి కదా? అవును. అమ్మా అర్థమైంది, తెచ్చేస్తా. ఓకే, ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ వేసుకుందాం. ఓకే, సో కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో ఇన్ని చేస్తుంటావు, బిజీగా ఉంటావు కదా, అసలు నా ఫ్రీ టైం దొరుకుతుందా నీకు? దొరుకుతుంది. ఏం చేస్తావు ఫ్రీ టైంలో? పెయింటింగ్స్. ఆర్టిస్ట్? అప్పుడప్పుడు కొంచెం. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు ఒక్కొక్క ముక్క వేసి ఫ్రై చేసుకుందాం. ఓకే. మొత్తం డీప్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల నేను నిన్న పొడుపు కదా అడుగుతా. నువ్వు ఒకటి అడుగుతున్నావు కదా, నేను కూడా ఒకటి అడుగుతా. ఓకే అయితే నేను ఓకే ఒప్పుకుంటా, లేదంటే లేదు. సరే ఓకే, ఫస్ట్ నేను అడుగుతా. ఓకే ఫైన్. మన జీవితంలో మనం రెండింటిని ఒకటేసారి వేయలేము, ఏంటది? వాట్ ఆర్ దోస్ రెండు? ఆలోచించు. కంపల్సరీ రెండేనా? రెండే. ఒకటి స్వీటీ, ఒకటి నేను. ఎక్కడేస్తారా మన ఇద్దరిని? ఎక్కడ వెయ్యలేము కాబట్టే కదా చెప్తున్నా. నేను ఇలా మాట్లాడితే తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్ ఇస్తారు. అట్లా కాదు, ఆలోచించు. మన జీవితంలో రెండింటిని ఒకటేసారి వేయలేము, ఏంటది? నో ఐడియా. సరే ఆన్సర్ చెప్పేనా? ఓకే చెప్పేసి. చెప్పులు. అవునరా, ఫస్ట్ ఒకటి వేసుకున్నాక నెక్స్ట్ ఇంకోటి వేసుకుంటాం, అంతేగాని రెండింటి మీద ఇట్లా దూకోగలరా? ఓ మై గాడ్, లాస్ట్ అయింది. ఇప్పుడు బదులా మొత్తం పూర్తి చేసావు కదా. నేను చేసుకుంటా. సరే అయితే ఇప్పుడు నా టర్న్. సరే చూద్దాం. ఓకే, అబ్బాయిలకి అమ్మాయిలకి ముందు ఉంటుంది ఏంటిది? అంటే చాలా ఉంటాయి రా, ఏమని చెప్తాం? చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఏమోరా. ఆల్ఫాబెట్స్, అక్షరాలు. సో ఆ అని అక్షరం. అబ్బాయి, అమ్మాయి, బాబ్. సో ఎనీవేస్, ఈ లోపల ఇది ఫ్రై అయిపోయినట్టుంది కదా, ఒకసారి చూద్దామా? చూద్దాం. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ నాకు ఒక ప్యాన్ కావాలి. సో ఇందులో నుంచి ఒక 2 స్పూన్స్ ఇందులో ఆయిల్ వేస్తాం. జింజర్ అండ్ గార్లిక్ చాప్డ్ ఉన్నాయి, అవి మొత్తం వేసేసాను. ఫస్ట్ అల్లం అండ్ వెల్లుల్లి.
నెక్స్ట్ వచ్చేసి నేను టమాటో కేచప్ కొంచెం వేస్తాను. 1 స్పూన్ నువ్వులు వేసుకున్నాము. దెన్ కొంచెం మిర్చి పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం హనీ. ఒకసారి మిక్స్ చేసేసుకో. సో ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. దెన్ మిక్సింగ్ అయిపోయింది. నౌ చికెన్ ముక్కలు వేసి మిక్స్ చేసేసుకుందాం. సో ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. సో దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఎస్, లాస్ట్ అండ్ ఫైనల్ మిక్స్. సో రెడీ అయిపోయింది కదా, నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాను. యా, Here we go. సో ఫైనలీ నువ్వులు చేసిన హనీ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. హనీ చిల్లీ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్, మైదా, ఉప్పు, మిరియాల పొడి, కారం, కోడిగుడ్లు, నువ్వులు, నూనె, తేనె, టొమాటో కెచప్, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు. హనీ చిల్లీ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చికెన్ ముక్కలు, కోడిగుడ్ని బీట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అందులో మైదా, మిరియాల పొడి, ఉప్పు, కారం వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ని వేసి ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. తర్వాత అందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో టొమాటో కెచప్, నువ్వులు, కారం, ఉప్పు, తేనె వేసి ఫ్రై చేసుకుని మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకుని కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ హనీ చిల్లీ చికెన్ రెడీ.